అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, అండ్ ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ మధ్య కాలంలో పురుషుల్లో ఎక్కువగా లంగ్ క్యాన్సర్ ని చూస్తున్నాం. యాక్చువల్లీ సిగరెట్ తాగితే ఓన్లీ లంగ్ క్యాన్సరే వస్తుందా లేదా ఇంకా వేరే క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ స్త్రీలలో ఎక్కువగా చూసే టాప్ 3 క్యాన్సర్స్ ఏంటి, వాటిని రాకుండా ఏ విధంగా నివారించవచ్చు అంటారు? అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ, ఈ మూడిట్లలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏది? సో వీటన్నిటి గురించి ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ రమేష్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు తప్పకుండా ఈ క్యాన్సర్ గురించిన ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ రమేష్ మాథురి గారు ఉన్నారు, ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఆల్సో స్పెషలైజ్డ్ ఇన్ బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ. సార్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని ఏ విధంగా గుర్తించాలంటారు ప్రతి ఒక్కరు? తర్వాత మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో క్యాన్సర్ కంటూ స్పెషల్ సిమ్టమ్స్ ఏముండవు. ఏ ఆర్గన్లో వస్తుందో దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి లంగ్లో ఇన్ఫెక్షన్ వస్తే కాఫ్ కామన్ ప్రాబ్లం. సో ఏ వ్యక్తికైనా వాళ్ళు రొటీన్గా ఆ సిమ్టమ్ రొటీన్ ట్రీట్మెంట్తో తగ్గలేదు, పర్సిస్టెంట్గా ఉంది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది అయినా తగ్గట్లేదు అంటే దిర్ సమ్ ప్రాబ్లం అన్నది. డాక్టర్లకైనా కూడా ఒక పేషెంట్ అగైన్ అండ్ అగైన్ సేమ్ సిమ్టమ్తో వస్తే రొటీన్ ట్రీట్మెంట్ ఇస్తాం, తగ్గలేదు అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. సో ప్లస్ ఆల్సో మాకు బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఇది పాసిబిలిటీయా లేదా అన్నది మాకు అవగాహన. సో దాంతో వి సస్పెక్ట్ దర్ ఇస్ అ పాసిబిలిటీ క్యాన్సర్ ఉంది. జెనెటిక్ గా కూడా చూసారు అంటే వంశపారపర్యంగా. ఒకటి ఐ వాంట్ టు టెల్ ఇస్ ఆ జెనెటిక్ క్యాన్సర్స్ అనేవి అంత కామన్ కాదు. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ జెనెటిక్ క్యాన్సర్స్. మనం చూస్తున్న 100 క్యాన్సర్స్ అనుకోండి, దాంట్లో 1 or 2 విల్ బి జెనెటిక్. మొత్తం స్పోరాడిక్గా స్పాంటేనియస్గా వచ్చిన క్యాన్సర్స్. సో దట్ ఈస్ వెరీ రేర్. సో మా ఇంట్లో మా నాన్న క్యాన్సర్ లేదు, మా అమ్మ క్యాన్సర్ లేదు, ఎవరికి లేదు కాబట్టి నాకు క్యాన్సర్ రాదు అని అనుకుంటే అది సీరియస్ మిస్టేక్. అంటే హెరిడిటరీ అనేది అసలు నో, హెరిడిటరీ క్యాన్సర్స్ ఉన్నాయి, సో పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉన్నాయి, కానీ పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ, 1 or 2%. ఓ మై గుడ్నెస్. సో నేను చాలా కామన్గా పేషెంట్స్ చెప్తా ఉంటారు, మా ఇంట్లో అందరూ నార్మల్ ఉంది, నాకు ఏ సిమ్టమ్స్ లేవు, నాకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, అది చాలా రాంగ్. రాంగ్. ఎవ్రీబడి కెన్ హ్యావ్ డెవలప్ క్యాన్సర్. అంటే సార్, నేను విన్నది ఏంటంటే మదర్కి ఉంటే, ఒకవేళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే తప్పకుండా వాళ్ళ డాటర్స్లో ఎవరికో ఒకరికి వస్తుంది అని. అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే. సో మదర్కి క్యాన్సర్ ఉంటే డాటర్కి రావాలి అంటే అది జెనెటిక్ క్యాన్సర్ అయి ఉండాలి, జీన్స్లో బై బర్త్ ఉండాలి. అది చాలా తక్కువ. ఇందాక నేను చెప్పినట్టు 100 క్యాన్సర్స్ మనం చూస్తే దాంట్లో 1 or 2 జెనెటిక్ రీజన్స్ వల్ల ఉంటాయి. సో ఇది మిగిలిన అన్ని మనం మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం, మన సరౌండింగ్స్లో ఉండే పొల్యూషన్, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, దాని మీద ఆధారపడి. ఓకే. డయాగ్నోస్ ఎలా చేస్తారు? క్యాన్సర్ ఇందాక నేను చెప్పాను కారణం, దానికి ఏంటి, డిఎన్ఏలో డ్యామేజ్. సో క్యాన్సర్ నేను డయాగ్నోస్ చేయాలంటే మనం అనుకుంటున్న భాగంలో ఏదో స్వెల్లింగ్ వచ్చింది, ఇది క్యాన్సర్ స్వెల్లింగా కాదా తెలియాలి అంటే దాంట్లో ఉన్న సెల్ని బయటికి తీయాలి, దాని డిఎన్ఏ నేను చూడాలి మైక్రోస్కోప్లో. సో ఆ సెల్ని బయటికి తీసే పద్ధతే బయాప్సీ. సో నేను సర్ఫేస్ మీద ఉంది, ఈజీగా యాక్సెసిబుల్ ఉంది, స్కిన్ మీద ఉంది అంటే నైఫ్ పెట్టి చిన్న ముక్క తీస్తాను. సపోజ్ బాడీ లోపల ఉంది, ఐ కెనాట్ కట్. అటువంటిప్పుడు ఏం చేస్తాను, ఎండోస్కోప్స్ అంటాం, టెలిస్కోప్, బాడీ లోపలికి టెలిస్కోప్ చిన్న పీస్ తీసుకుంటాం. సో ఎలా తీసామన్నది పక్కన పెడితే ఫైనల్గా డయాగ్నోసిస్ జరిగేది అనుమానం ఉన్న భాగం నుంచి సెల్ తీసుకోవాలి, దాన్ని మైక్రోస్కోప్లో చూడాలి, చూసి ఓకే డిఎన్ఏ డ్యామేజ్ ఉంది, సో దిస్ ఈస్ క్యాన్సర్, అట్లా డిసైడ్ చేస్తాం. ఓకే. ఓకే డాక్టర్, ఇప్పుడు మీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ ఏంటి అండ్ ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి? నెంబర్ 1, ఎనీ ఏజ్ క్యాన్సర్ రావచ్చు. అప్పుడే పుట్టిన బేబీ అని అయి ఉండొచ్చు, 90 years ఓల్డ్ పర్సన్ అన్నా కూడా క్యాన్సర్ రావచ్చు. బట్ సర్టెన్ ఏజ్ గ్రూప్స్లో, సర్టెన్ జెండర్స్లో సర్టెన్ క్యాన్సర్స్ కామన్ ఉంటుంది. స్త్రీలలో అనుకోండి 35+ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. స్టడీగా యాజ్ దే గ్రో ఓల్డర్ రిస్క్ పెరుగుతుంది. దెన్ మిడిల్ ఏజ్లో సర్వైకల్ క్యాన్సర్ అంటారు, దట్ ఈస్ కామన్ లేడీస్లో. ద థర్డ్ క్యాన్సర్ కామన్లీ లేడీస్లో చూసేది ఓవేరియన్ క్యాన్సర్. ఇప్పుడు రెండు వేరు, ఓవరీ వేరు, యూట్రైన్ క్యాన్సర్ వేరు, సర్వైకల్ క్యాన్సర్ వేరు, 3 బట్
ఆ యూట్రస్ దగ్గరలో ఉంటాయి Uterus కాబట్టి దగ్గరలోనే ఉంటాయి. పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు. మేల్స్ తీసుకుంటే మేల్స్లో కామన్గా చూసేది లంగ్ క్యాన్సర్, బికాస్ స్మోకింగ్ కామన్ Yeah. కాబట్టి. అది కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నాలుక, ఓరల్ క్యావిటీ అక్కడ కామన్గా చూస్తాం. ఇప్పుడు మీరు ఒకవేళ కేటగిరీ చేయమంటే టాప్ లో ఏది ఉంటుంది, ఏ క్యాన్సర్ ఉంది ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ? ఇండియాలో తీసుకుంటే లేడీస్ అవుతే బ్రెస్ట్ క్యాన్సర్, లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్, మేల్ లో మేల్స్లో అవుతే ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్. Lung అంత ఫస్ట్ కు వెళ్ళిపోయిందా సార్? ఓ మై గుడ్నెస్. అంటే అగైన్ యూ హావ్ టు లుక్ ఎట్ దిస్. పర్సన్ 60+ ఆ ఏజ్లో వెళ్తున్నాడు అనుకోండి, ఆ ఏజ్ గ్రూప్ పీపుల్లో తీసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ నెంబర్ 1 ఉంటుంది. ఓకే. సపోజ్ యంగర్ మేల్స్ తీసుకున్నారు, Yeah. మిడిల్ ఏజ్ మేల్స్ తీసుకున్నారు, లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే. సో ఏజ్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏజ్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దాన్ని బట్టి మీరు కూడా డయాగ్నోస్ చేస్తారు. 100%. డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అని వింటా ఉంటున్నాం. యాక్చువల్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి, అది అంటే దేనికి ఇంపార్టెంట్ అంటారు? స్క్రీనింగ్ చేసేది, ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే స్క్రీనింగ్ చేసేది కంప్లీట్లీ నార్మల్ పర్సన్స్, మీలాగా నాలాగా హెల్తీగా హ్యాపీగా ఉన్న వాళ్ళలో చేస్తాం. ఇది ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే చాలా మందికి నేను స్క్రీనింగ్ చేయించుకోండి అంటే నేను చాలా నార్మల్ Yeah. నాకు ఏం సిమ్టమ్స్ లేవు అంటారు. కానీ స్క్రీనింగ్ చేసేదే మనలాంటి వాళ్ళకి, ఓకే, ఎన్ని నార్మల్ సిమ్టమ్స్ లేని వాళ్ళకి. సో స్క్రీనింగ్ ఎలా డిసైడ్ చేస్తాం? ఇందాక చెప్పినట్టు ఒక్కో ఏజ్ గ్రూప్లో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ కామన్. సో ఆ ఏజ్ బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి, ఈ ఏజ్ గ్రూప్లో వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. సో స్క్రీనింగ్ ఏమేంటి? సిమ్టమ్స్ రాకముందే, లక్షణాలు ఏమీ లేకముందే, పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకముందే మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసినప్పుడు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. సిమ్టమ్స్తో వచ్చారనుకోండి అంటే డిజీజ్ అడ్వాన్స్ అయింది కాబట్టి మనకు లక్షణాలు వచ్చాయి. అంటే ఈ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే? ప్రతి ఒక్కళ్ళు, మేల్ ఫీమేల్ అందరూ చేసుకోవాలి. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు యూత్లో కూడా చాలా క్యాన్సర్ కేసెస్ పెరిగిపోతున్నాయి. అప్పట్లో ఏదో ఓల్డేజ్ పీపుల్కి క్యాన్సర్ ఉంది అని వినేవాళ్ళం, కానీ ఇప్పట్లో ఏజ్తో సంబంధం లేకుండా యూతే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎందుకంటారు? కారణాలు ఏంటి? సో దీనికి 2 కారణాలు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజ్, అండ్ సెకండ్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో 1 ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటాం. కామన్గా ఇండియాలో ట్రెడిషనల్ డిస్క్రిప్షన్ ఏంటంటే 50-55 ఆ ఇయర్స్లో Yes. లేడీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఐ విల్ టెల్ యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇండియాలో 25% ఆఫ్ ఉమెన్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఉమెన్ ఆర్ అండర్ 40. ఓ మై గుడ్నెస్. సో 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తేనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనుకోవడం చాలా బిగ్ మిస్టేక్. అండర్ 40 అంటే చాలా యంగ్. చాలా ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ ప్రకారం 10% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ అండర్ 30 years. సో Bad. మైండ్ పబ్లిక్లో ఆ ఒపీనియన్ ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది క్యాన్సర్, యంగ్ ఉంటే క్యాన్సర్ రాదు అనుకోవటం చాలా అంటే నాకు రాదు అని మైండ్ సెట్లు ఎక్కువ ఉంటారు ఇండియన్స్. చాలా కామన్ కదా సార్? సో దట్ ఈస్ రాంగ్. వెరీ యంగ్ పీపుల్ ఆల్సో కెన్ గెట్ క్యాన్సర్ బికాస్ లైఫ్ స్టైల్ మారుతుంది, మొత్తం డెమోగ్రాఫిక్స్ మారుతుంది, పొల్యూషన్, దానివల్ల థింగ్స్ ఆర్ చేంజింగ్. ఓకే డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్ ఉంది అని మనం ముందుగానే గుర్తిస్తే దాన్ని మనం ఎంతవరకు నివారించవచ్చు అని అంటారు? క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే ఒక శరీరంలో ఒక భాగంలో స్టార్ట్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అవుతూ పోతుంటే స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. మనం తొందరగా గుర్తించినప్పుడు అది ఒక అవయానికే కన్ఫర్మ్ అయి ఉంటుంది. అవును. అప్పుడు ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది, దాంతో సైడ్ ఎఫెక్ట్స్, ఇబ్బందులు తక్కువ ఉంటాయి. అందుకని మేము ఎప్పుడు పుష్ చేసేది ఏంటంటే వీలైనంత తొందరగా క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే సక్సెస్ రేట్ కెన్ బి యాజ్ హై యాజ్ 95%. సక్సెస్ రేట్ 95. ఓకే, తొందరగా గుర్తించాం. తొందరగా. మనం ఎంత ఎక్కువ డిలే చేస్తే సక్సెస్ రేట్ అంత తగ్గుతుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సార్, ఇప్పుడు క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది, మేము ఏం చేయలేమని అంటా ఉండడం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఎందుకు సార్ 4th స్టేజ్కి వెళ్తే ఎందుకు ఏ డాక్టర్ కూడా ఏం చేయలేరు? బికాస్ క్యాన్సర్ ఒక భాగంలో ఉంటే నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను, ఆపరేషన్ Okay. చేయాలంటే ఆ భాగాన్ని తీసేయగలను. అదే 4 భాగాల్లో 4 ఆర్గన్స్లో ఉంటే నేను 4 ఆర్గన్స్ తీసేస్తే పేషెంట్ బతకగలడా? ఓకే ఓకే ఓకే, లేదు సార్. సో స్టేజ్ 4 అంటే బాడీలో చాలా ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోయింది, అంటే ట్రీట్మెంట్ చేయలేం, ట్రీట్మెంట్ చేయలేం, సక్సెస్ రేట్ ఉండదు. మనం ఎంత కీమోథెరపీ, ఎంత రేడియేషన్ ఇచ్చినా కూడా దాని కెపాసిటీకి ఒక లిమిట్ ఉంటుంది, అంతంత డోసులు ఇవ్వలేము. ఓకే ఓకే. క్యాన్సర్ కొద్దిగా ఒక చోట ఉంటే ఒక డోస్ ఇచ్చి కంట్రోల్ చేయగలుగుతాం. శరీరంలో అంతా ఉంటే నేను ఇచ్చే డోసు పేషెంట్ని హామ్ ఎక్కువ చేస్తుంది, బెనిఫిట్ తక్కువ చేస్తుంది. అందుకని ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే సక్సెస్ ఉంటుంది. స్టేజ్ 4కి వెళ్ళిపోతే వెరీ అన్లైక్లీ మనం సేవ్ చేయగలిగింది ఏమీ ఉండదు.
ఓకే. ఇప్పుడు సార్ ఒక క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే అది ఫోర్త్ స్టేజ్‌కి వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుందంటారు? సో ఇలా ఇంత టైం పడుతుందని నేను చెప్పలేను. కానీ అది క్యాన్సర్ టు క్యాన్సర్ తేడా ఉంటుంది. ఒక్కో రకమైన క్యాన్సర్ ఒక రకంగా అంటే బిహేవ్ ఎన్ని చేస్తుంది. సంవత్సరాలు గ్యాప్ అనేది ఉంటుందంటారు? కొన్ని క్యాన్సర్‌లో నెలలు ఉంటుంది. నెలలు. కొన్ని క్యాన్సర్స్‌లో సంవత్సరాలు ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ఫ్యూ మంత్స్‌లో స్టార్ట్ అయ్యి లంగ్‌కి, లివర్‌కి స్ప్రెడ్ అయ్యే అవకాశం. హ్మ్. థైరాయిడ్ హ్మ్. క్యాన్సర్ హ్మ్. తీసుకున్నాం అనుకోండి, హ్మ్. సంవత్సరాలైనా కూడా స్ప్రెడ్ అవ్వదు. తెలీదు. స్ప్రెడ్ అవ్వదు. వేరే I repeat. ఆర్గన్స్‌కి స్ప్రెడ్ అవ్వదు. థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ ఎందుకు క్యాన్సర్. సార్? ఆ క్యాన్సర్ తత్వం అటువంటిది. హుహు. పేరుకే క్యాన్సర్ అయినా కూడా ఒక్కో రకమైన క్యాన్సర్ ఒక్కో రకంగా బిహేవ్ చేస్తుంది. హుహు. ఓకే. సార్ ఇప్పుడు ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? వీటి గురించి ఎంతలా మనం చెప్పినా కానీ ప్రతి ఒక్కరు మళ్ళీ దాన్నే ఫాలో అవుతున్నారు. దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటారు? అంటే మనిషి మెంటాలిటీ చెప్పింది వినకుండా ఉండటం. సో స్మో ఓకే. అవును సార్. స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజర్ థింగ్స్. స్మోకింగ్. దెన్ ద డ్రింకింగ్. ఎందుకు డ్రింకింగ్ కన్నా ఎస్, బికాస్ స్మోకింగ్లో అందరూ అనుకునేది అంటే స్మోక్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అని. యాహ్! కానీ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ 20 క్యాన్సర్స్ వస్తాయి బాడీలో. 20 క్యాన్సర్స్ 20 different type స్మోకింగ్ of బికాస్ cancers. ఆఫ్ స్మోకింగ్. స్మోకింగ్. కానీ అందరూ అనుకునేది స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని. మనం స్మోక్ చేసినప్పుడు దాంట్లో ఉండే నికోటిన్, టార్ అనేది లంగ్స్లోకి వెళ్తుంది. మనందరికీ తెలుసు లంగ్ క్యాన్సర్ వస్తుంది. కానీ ఈ కెమికల్స్ లంగ్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా, రక్తం ద్వారా శరీరంలో ఇతర ఆర్గన్స్కి వెళ్తాయి. సర్వైకల్ క్యాన్సర్ చెప్తారు, దెన్ ప్రాస్టేట్ క్యాన్సర్, హ్మ్. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ హ్మ్. దీనివల్ల రావచ్చు. హ్మ్. కానీ దీనికన్నా వీటికన్నా మోర్ ఇంపార్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అంటే నాలుక, అంగుటి, పెదాలు, ఈవెన్ స్వరపేటిక, ఓకే. ఇవన్నీ స్మోకింగ్ వల్లే వస్తాయి. ఈ అన్ని క్యాన్సర్స్ జస్ట్ స్మోక్ చేయడం స్మోకింగ్ వల్ల. వల్లే వస్తుంది. ఓకే. ఈసోఫేగస్, అన్నవాహిక, ఈసోఫేగస్ కూడా. ఓకే. స్టమక్, హ్మ్. అన్నీ స్మోకింగ్ వల్లే. బట్ ఎవ్రీబడి థింక్స్ లంగ్ క్యాన్సర్ ఒకటే వస్తుంది లంగ్ ఒక్కటే అనుకుంటారు. అనుకుంటారు. స్మోక్. కానీ 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. దీన్ని మనము వాళ్ళకి ఏ విధంగా చెప్పినా కానీ ఇప్పటికి కూడా అందరూ సేమ్ ఐ అంటే వుడ్ వాళ్ళు సే చెప్పేది ఏంటంటే సార్, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజుకు 50 సిగరెట్లు తాగుతారు. ఇప్పటికి కూడా బానే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు. సో, అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. 100% కరెక్ట్. ఇందాక మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు వి థాట్ క్యాన్సర్కి రకరకాల కారణాలు ఉంటాయి. అవును. కరెక్ట్. సో మనకే తెలిసిన కొన్ని కారణాలు, కొన్ని మనకు తెలియదు, అవును. సైన్స్ కూడా తెలియదు. లంగ్ క్యాన్సర్కి మనకు తెలిసిన కారణం స్మోకింగ్. కానీ ఆ స్మోకింగే కాకుండా అదర్ రీజన్స్ ఉన్నాయి. బాడీలో ఉండే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. హ్మ్. బాడీలో ఆ ఇండివిజువల్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కో రకంగా అవును. ఉంటుంది. అవును డాక్టర్. సో స్మోకింగ్ మనకు తెలిసిన కారణం, మనకు తెలియని కారణాలు అనేకం. అందువలన ఒక వ్యక్తి మీరు చూశారు, వాళ్ళు 70 ఏళ్ళ నుంచి స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రాలేదు అంటే వేరే రీజన్స్ ఉండుండకపోవచ్చు. బట్ ఇంకో వ్యక్తికి 2-3 ఇయర్స్ స్మోకింగ్ చేయగానే లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే ఏంటి? స్మోకింగ్ ఒక రీజన్ అవుతే అతని బాడీలో వేరే రీజన్స్, అందరి బాడీ ఒకేలా ఉండదు. ఉండొచ్చు. హ్మ్. సో ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాకుండా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువలన అతనికి రాలేదు కాబట్టి నాకు రాదు అనుకోవటం చాలా తప్పు. కంపేర్ చేసుకోవద్దు సార్. సార్ మరి 70 సంవత్సరాల నుంచి తాగిన వాళ్ళకెందుకు రాలేదంటారు? మీరేం చెప్తారు? జస్ట్ కాజ్ ఏమై ఉండుంటుంది? అంటే బాడీలో బయట నుంచి బాడీని అటాక్ చేసే కెమికల్స్ ఉన్నాయి. బాడీని ప్రొటెక్ట్ చేసుకునే శక్తి బాడీకి ఉన్నది. హుహు. సో ఈ శక్తి ఈచ్ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. యెస్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్కి యాహ్! సేమ్ ఏరియాలో ఉంటాం. మీకు కోల్డ్ వస్తుంది, నాకు రాదు. అవునవును. దట్ ఈస్ యువర్ బాడీస్ కెపాసిటీ, నా బాడీ కెపాసిటీ. అవును. అలా క్యాన్సర్ కూడా ఈచ్ ఇండివిజువల్ యొక్క కెపాసిటీ, బాడీలో ఉండే స్ట్రెంగ్త్, రీజన్స్ ఉంటాయి. కాబట్టి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. బట్ మనం అడ్వైస్ ఇవ్వాల్సింది ఏంటి? స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డోంట్ స్మోక్ ఈజ్ మనం చెప్పాలి. ఓకే. సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్స్‌ని నివారించగలగాలంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలంటే దీనికి మనం ఏ విధంగా ఎలాంటి రూల్స్ పాటించాలంటారు? అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలా మందిలో పేషెంట్స్ వస్తుంటారు నా దగ్గరికి, నాకు ఎందుకు వచ్చింది అంటారు. ఓకే. ఓకే. కరెక్ట్. ఎందుకు వచ్చింది అంటే సర్టెన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు మెయింటైన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళలో అవేర్నెస్ ఉండాలి. అరే ఇలా చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అనేది పబ్లిక్ తెలియాలి. అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ జరగాలి. సెకండ్ థింగ్, గవర్నమెంట్ పరంగా జరగాల్సింది ఏంటంటే క్యాన్సర్ వచ్చే పరిస్థితులు
ఫుడ్ హ్యాబిట్స్ కానీ పొల్యూషన్ కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్, ఎస్ ఎస్ డాక్టర్. రైట్? సో అక్కడ పబ్లిక్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇండివిజువల్ సిటిజన్స్కి క్యాన్సర్ Yeah. వచ్చే అవకాశం ఉంటుంది. సో బోత్ పాలసీస్ దే షుడ్ బి ఎ బ్యాలెన్స్. వెస్టర్న్ కంట్రీస్లో నేషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనకి పోలియోకి వ్యాక్సిన్స్ ఇస్తారు, అవును. పుట్టంగానే అందరికీ కంపల్సరీ వ్యాక్సిన్ Yes. తీసుకోవాలి. అది నేషనల్ ప్రోగ్రామ్. అన్ని వెస్టర్న్ కంట్రీస్లో టైమ్లీ స్క్రీనింగ్ కూడా మ్యాండేటరీ ఉంటుంది. Okay. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అందరికీ ఫ్రీగా కంపల్సరీ స్క్రీనింగ్ చేసుకోవాలి. కానీ ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, నేషనల్ ప్రోగ్రామ్ లేదు. సో కంపల్సరీ స్క్రీనింగ్ లేకపోయేసరికి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా యాక్సెసిబిలిటీ ఉండాలి. మోస్ట్ క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? సిటీస్లో ఉంటాయి. పబ్లిక్ అంతా ఎక్కడ ఉన్నారు? ఊర్లలో. సో యాక్సెస్ ఉండాలి. సో అవేర్నెస్ ఉండాలి, యాక్సెస్ కూడా సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ క్రియేట్ క్రియేట్ చేయాలంటే చేయాలి. సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చా, ఎరాడికేట్ చేయొచ్చు అంటారా? సో ప్రివెన్షన్ అనేది చేయగలిగింది ఇప్పుడు రీజన్ మనకు తెలిసినప్పుడు. యా. సో 100% రీజన్స్ సైన్స్కి తెలియవు. అండ్ ప్రతి క్యాన్సర్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ అయితే ఐ కెన్ అటాక్ ఇట్. ఎస్ ఎస్. దెన్ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండ్ సమ్ ఆఫ్ ద రీజన్స్ నాకు తెలియని కూడా తెలియదు. హౌ కెన్ ఐ ప్రివెంట్? అవును. సో క్యాన్సర్ ప్రివెన్షన్ చాలా డిఫికల్ట్, నాట్ పాసిబుల్ యాజ్ ఆఫ్ టుడే. నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్ ఎక్సెప్ట్ ఫర్ ఓన్లీ వన్ క్యాన్సర్, విచ్ వన్? సర్వైకల్ క్యాన్సర్ అని ఉంది. సో దానికి క్లియర్గా మాకు తెలుసు 99.9% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చేది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. ఓకే. సో మనకు తెలుసు క్లియర్గా ఒకటే రీజన్ ఉంది, దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకి మెథడ్ ఉన్నది. యా. హెచ్పివి వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇస్తారు. ఇస్తే 100% ప్రొటెక్షన్ ఉంటుంది, క్యాన్సర్ రానికుండా చేయొచ్చు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం, బ్రెస్ట్ క్యాన్సర్కి దెర్ ఆర్ 100 రీజన్స్ అండ్ విచ్ కెనాట్ బి కంట్రోల్. ఎగ్జాక్ట్లీ. పొల్యూషన్ కంట్రోల్ చేయగలమా? చేయలేం. లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తాం, అంటే మనం ఒక రీజన్ కంట్రోల్ చేస్తున్నాం కానీ మల్టిపుల్ రీజన్స్ కంట్రోల్ చేయలేం. కాబట్టి పూర్తిగా ప్రివెంట్ చేయడం జరగదు. అందుకనే మళ్ళీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే స్క్రీన్ చేయించుకోండి, స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్నప్పుడు ప్రివెంట్ చేయలేం కానీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలుగుతాం, అప్పుడు ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వగలం. ఎస్ డాక్టర్. అంటే ఇప్పుడు ఇంతగానో టెక్నాలజీ వచ్చినా ఇప్పటి వరకు కూడా మనం ప్రివెన్షన్ ఇస్ నాట్ పాసిబుల్, చేయలేమంటారు. ఇది చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఎందుకంటే క్యాన్సర్ని కూడా తీసేస్తామని చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు. డాక్టర్, ఎస్పెషల్లీ అంటే మహిళల గురించి ఎలాంటి స్క్రీనింగ్ పద్ధతులు చేస్తే మంచిదంటారు? దీనివల్ల వాళ్ళు అంటే ఏ విధంగా వాళ్ళు ఇంకా క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటారు? ఇండియాలో కామన్గా స్త్రీలలో వచ్చే క్యాన్సర్లు 3: బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సర్. మూడిటికి లక్కీగా మన దగ్గర స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఓకే. సర్వైకల్ క్యాన్సర్కి అయితే ప్యాప్ టెస్ట్, ప్యాప్ స్మియర్ అంటారు, చాలా కామన్గా చేస్తారు. చాలా సింపుల్ టెస్ట్, ఓపీలో చేసుకోవచ్చు, 5 minutes, పెయిన్లెస్. ఓకే. సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్, అంటే బ్రెస్ట్కి బేసికలీ ఎక్స్రే తీస్తాను. సో ఈ మ్యామోగ్రామ్ అయితే 35-39 years తర్వాత యాన్యువల్గా చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. ప్యాప్ స్మియర్ ఏమో అరౌండ్ 28-29 ఆ ఏజ్కి స్టార్ట్ చేయొచ్చు ప్యాప్ స్మియర్. ప్యాప్ స్మియర్ చేస్తే యాన్యువల్గా ఇయర్లీ చేసుకోవాలి. అదే ఎలా చేస్తారు సార్? ప్యాప్ స్మియర్ అంటే జస్ట్ యూట్రస్ నుంచి చిన్న శాంపుల్ తీసుకుంటారు, అది ల్యాబ్కి పంపిస్తారు. దాంట్లో క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, చేంజెస్ ఏమైనా ఉన్నాయా గ్రహిస్తారు. సార్ ఇప్పుడు మ్యామోగ్రమీ చేసేటప్పుడు కూడా అక్కడ ఎక్స్రే ద్వారా కూడా అక్కడ డ్యామేజ్ జరుగుతుందని చెప్తా ఉంటారు కదా, వాట్ యు సే? 100% దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మ్యామోగ్రామ్కి చేసే క్వాంటిటీ ఆఫ్ రేడియేషన్ ఏది వాడతామో, మనం రొటీన్గా చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాం, దాంట్లో 1000 చాలా లిమిటెడ్ డోస్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది. సో పబ్లిక్ దాని గురించి వరీ అవ్వాల్సిందే లేదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ టెస్ట్. ఓకే డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి డాక్టర్స్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. రేడియేషన్ అంటారు, కీమో అంటారు, సర్జరీ అంటారు. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ మూడిట్లో బెస్ట్ ఆప్షన్ ఏది అంటే ఏం చెప్తారు? వీటి ప్రయోజనాలు ఏంటి? సో బెస్ట్ ఆప్షన్ అంటే సర్జరీ. సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో క్యాన్సర్ ఒక భాగంలో వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ని పూర్తిగా తీసేయాలి. సో సర్జరీలోనే అది వీలవుతుంది. మనం ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తీసేస్తున్నాం. సో 100% తీసేయడం జరుగుతుంది. కీమోథెరపీలో ఏం చేస్తున్నాం? రక్తంలోకి కెమికల్స్ ఎక్కిస్తున్నాం, మందులు. సో రక్తం ద్వారా ఇది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ సెల్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తాయి. కానీ ఈ ప్రయత్నంలో ఏమవుతుంది? ఆ కెమికల్స్ బాడీలో వేరే
ఆర్గన్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అందుకని కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ వామిటింగ్ అంటారు, అంటే healthy cells ని కూడా చంపేస్తుంది. హెల్తీ సెల్స్ కూడా కొద్దిగా డ్యామేజ్ ఓకే. అవుతాయి. అందుకనే పేషెంట్స్ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ కదా. అవును. కీమోథెరపీ తీసుకున్నప్పుడు జుట్టు అంతా ఊడిపోయింది అంటారు, నోరంతా పూసిపోయింది అంటారు. ఇవన్నీ నార్మల్ టిష్యూస్ మీద కీమోథెరపీ సార్ కీమోథెరపీ పేషెంట్ చూస్తే కంప్లీట్ గా చాలా వీక్ గా ఉంటారు, ఏంటి ఇలా అయిపోయారు అన్నట్టే ఉంటాడు, వాళ్ళకి హెయిర్ ఉండదు, బక్కగా అయిపోతారు, కంప్లీట్ గా బ్లాక్ కూడా అయిపోతారు. ఎందుకు సార్? సో అది కీమోథెరపీ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ సెల్స్ ర్యాపిడ్ గా డివైడ్ అవుతున్నాయో వాటిని అటాక్ చేస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు క్యాన్సర్ సెల్స్ చాలా స్పీడ్ గా డివైడ్ అవుతుంది. అవును. సో అది టార్గెట్ గా పెట్టుకొని చేస్తుంది. కానీ బాడీలో వేరే చోట కూడా సెల్స్ స్పీడ్ గా డివైడ్ అవుతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ సెల్స్ ఉన్నాయి, చాలా స్పీడ్ గా డివైడ్ అవుతాయి. అవును. సో క్యాన్సర్ కీమోథెరపీ వెళ్ళి దాన్ని అటాక్ చేస్తుంది. అందుకని జుట్టు అంతా ఊడిపోతుంది. ఇంటెస్టైన్ కి లైనింగ్ ఉంటుంది లోపల లేయర్స్, ఎస్. అక్కడ కూడా సెల్స్ ఫాస్ట్ గా డివైడ్ అవుతుంది. సో కీమోథెరపీ వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది. అటాక్ చేయగానే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, నాజియా, నాకు ఆకలి లేదు, నేను తినను అంటారు. సో తినకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ వస్తుంది. సో ఆ పీరియడ్లో కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ చాలా సన్నగా వీక్గా అనిపిస్తారు, మజిల్ సెల్స్ కూడా వీక్ అవుతాయి. బట్ ద గ్రేట్నెస్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ డెస్ట్రాయ్ అవుతాయి, నార్మల్ టిష్యూస్ అంత డ్యామేజ్ అవుతాయి. ఓకే. బికాస్ క్యాన్సర్ సెల్స్కి హీల్ అయ్యే కెపాసిటీ లేదు, నార్మల్ టిష్యూస్కి హీల్ అయ్యే అంటే కెపాసిటీ. డాక్టర్ ఇప్పుడు మనము ఓన్లీ క్యాన్సర్ సెల్స్ నే అటాక్ చేసే టెక్నాలజీ కానీ ట్రీట్మెంట్ కానీ చేయలేమంటారా? వచ్చినాయి, మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఏమంటే వీటి యాంటీబాడీ బేస్డ్, అంటే స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్ ఎక్కడ ఉన్నదో క్యాన్సర్ సెల్ని అటాక్ చేస్తుంది, వేరే సెల్స్ని అటాక్ చేయదు. సో ఆ టెక్నాలజీ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్కి కొత్త రకమైన మందులు వచ్చినాయి. ఏంటిది, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు, సైంటిఫిక్ టర్మ్. బట్ బేసికలీ దాని స్పెసిఫిక్ గ్రేట్నెస్ ఏంటంటే రాడార్ లాగా కరెక్ట్గా క్యాన్సర్ సెల్ ఎక్కడ ఉందో దాన్ని అటాక్ చేస్తుంది, నార్మల్ సెల్స్ని అటాక్ చేయదు. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. సో అటువంటి న్యూవర్ మందులు వస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు రేడియేషన్ అంటే ఏంటి సార్? రేడియేషన్ అంటే నథింగ్ బట్ ఎక్స్రే. మనం మ్యామోగ్రామ్కి వాడేది ఎక్స్రే, అవును, సిటీ స్కాన్లో వాడేది ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రేకి వాడేది ఎక్స్రే. బట్ అదే ఎక్స్రేస్ని చాలా హై డోసెస్లో ఫోకస్డ్గా క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని డైరెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్రేస్ క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేస్తాం. సో ఈ పెద్ద పెద్ద రేడియేషన్ మెషిన్స్ చేసేది ఏంటంటే మొత్తం ఎక్స్రేస్ని జనరేట్ చేసి చాలా షార్ప్గా ప్రిసైజ్గా క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని లొకేట్ చేసి పిన్ పాయింట్గా అటాక్ చేస్తాయి. సో రేడియేషన్ అంటే ఎక్స్రే. ఇప్పుడు ఆ డిస్ట్రాయ్ అయిన సెల్స్ ఏ విధంగా బయటకు వస్తాయి సార్? అంటే బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవునా? డిస్ట్రాయ్ అయిన సెల్స్ని బాడీ అబ్జర్వ్ చేసేస్తుంది. బాడీలో ప్రతి క్షణము సెల్స్ డిస్ట్రాయ్ అవుతుంటే న్యూ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. డిస్ట్రాయ్ సెల్స్ని బాడీ అబ్జర్వ్ చేసేస్తుంది. మరి అలాంటప్పుడు సర్జరీ కంటే ఇది బెస్ట్ కదా సార్? దీంట్లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? ప్లస్ సర్జరీలో ఏంటంటే రేడియేషన్ థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. మనం ఇచ్చే ప్రయత్నంలో సపోజ్ కడుపు లోపల ఎక్కడో ఉన్న క్యాన్సర్కి మనం రేడియేషన్ ఇవ్వాలి. అది పైన ఉన్న చర్మాన్ని, కండరాలని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది కదా, ఎంతో అంత ఎఫెక్ట్ అక్కడ కూడా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్. సర్జరీలో అంటే కరెక్ట్గా ఏ ఆర్గన్ ఉంటుందో అక్కడికి వెళ్తాం, దాన్ని కట్ చేసేసి తీసేస్తాం. సో టెంపరీగా కుట్లు మానేదాకా కొద్దిగా పెయిన్ ఉంటుంది పేషెంట్కి, తర్వాత ఏముంటుంది, ఏముంటుంది. సో క్యూరబుల్ స్టేజ్లో నయం చేయొచ్చు, ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు 100% సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. స్టేజ్ పెరిగే కొద్దీ సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే సార్. డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్కి సర్జరీ చేసుకుంటే అది మళ్ళీ శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది అని అనుకుంటారు, అండ్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మరి ఇంకెందుకు చేసుకోవడం అని అనుకుంటారు. దీంట్లో ఈ రెండిట్లలో నిజమెంత ఉంది? ఫస్ట్ క్వశ్చన్ రాంగ్. సో సర్జరీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అన్నది చాలా కామన్ మిస్కన్సెప్షన్, చాలా కామన్గా ఉంటుంది. కానీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలంటే ఆ క్యాన్సర్ని కట్ చేసి చిన్న బయాప్సీ చేయకుండా ట్రీట్మెంటే స్టార్ట్ అవ్వదు. ఓకే. సో బయాప్సీ ఆల్సో ఒక చిన్న సర్జరీ కదా, చిన్న ఘాటు పెడుతుంది. సో అందువలన ప్రతి పేషెంట్కి మనం బయాప్సీ చేయకుండా ట్రీట్మెంట్ చేయము అంటే ప్రతి పేషెంట్కి డిజీజ్ స్ప్రెడ్ అవుతుందా? సో ఆ లాజిక్ రాంగ్. అండ్ క్యాన్సర్కి బెస్ట్ ట్రీట్మెంట్ క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో అది నెంబర్ 1. నెంబర్ 2, జబ్బు తిరగబెట్టవచ్చా? క్యాన్సర్ అనే వ్యాధి దాని లక్షణమే ఒక భాగం నుంచి ఇతర భాగాలకి స్ప్రెడ్ అవుతుంది. మనం కంటికి కనిపించేది ఆర్ మనం చేసే టెస్ట్ల ద్వారా క్యాన్సర్ ఏ భాగాలకి స్ప్రెడ్ అయింది అన్నది మనం ఆపరేషన్ ముందలే ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. కానీ ప్రతి ఇన్వెస్టిగేషన్కి దానికి కెపాసిటీకి లిమిటేషన్ ఉంటుంది. 1 సెంటీమీటర్ కన్నా పెద్దగా ఉంటేనే మన సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ కనబడుతుంది. సపోజ్ 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటే అంత నార్మల్ అని చూపెడుతుంది. సో మనం అది నమ్మి
ఆ స్టేజ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ మనకి తెలియకుండా మన తెలీదు. కంటికి కనబడకుండా శరీరంలో ఇతర భాగాల్లో స్ప్రెడ్ అయి ఉండొచ్చు. అటువంటి ఒకవేళ స్ప్రెడ్ అయ్యి ఉంటే మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి నువ్వు నయమైపోయావని మనము అనుకొని పేషెంట్ ఇంటికి పంపిస్తాం. కానీ తర్వాత అది తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఏం చెప్తాం, ఇప్పుడు మనం చేసిన పరీక్షల ప్రకారం మీరు క్యూర్ అయిపోయారు, ఓకే కానీ రిస్క్ అనేది ఉన్నది కాబట్టి ఎవ్రీ 6 months to 1 year మా దగ్గరికి వస్తూ ఉండండి. చెకప్ మీ సిమ్టమ్స్ బట్టి టెస్ట్లు చేస్తూ వీ విల్ మేక్ షూర్ ఒకవేళ తిరగబెడితే దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది చేస్తాం. ఇక్కడ సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. సో 100% రాదు అని ఎవరు చెప్పలేరు, క్యాన్సర్ తత్వమే అంత. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా డీటెయిల్గా చాలా సింపుల్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మై ప్లెజర్.